దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ. మీరు చూస్తున్నది రన్ టీవీ తెలుగు ఎక్స్ప్లోర్. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూస్తున్న ఆ ఫోటోలు అవి నిజంగా తీసినవేనా లేక ఏ క్రియేట్ చేసినవా? పేరు వినగానే వైబరే నడిచే దారిలో కాన్ఫిడెన్స్ వేరే మనకి స్ట్రెంగ్త్ మనకి స్పైన్ చరణ్ అంటే మన టీమ్ షైన్ మార్నింగ్ లో ఆఫీస్ కి ఎంట్రీ అయినా స్మైల్ తో అట్మాస్ఫియర్ అని లైట్ అయినా ఇచ్చేస్తూ పనిలో మనకు వింగ్ అయినా చరణ్ అంటే మన సక్సెస్ రింగ్ అయినా మతాలో పవర్ కామ్ లో ఫైర్. మీరు వింటున్న మ్యూజిక్ అది నిజమైన సింగర్ పాడిందా లేక ఏ కంపోజ్ చేసిందా? మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో కూడా ఏ జనరేట్ చేసిందేమో అనిపించలేదా? అవును, మనం ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రపంచం. ఈ రోజుల్లో మీరు చూస్తున్న చాలా ఇమేజెస్ మనుషులు తీసినవి కావు, ఏ జనరేట్ చేసినవి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఎక్కడ చూసినా ఏ కంటెంట్ ఫ్లడ్ అవుతోంది. కొన్ని ఏ ఇమేజెస్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో రియల్ ఫొటోస్ ని బీట్ చేసి ప్రైజెస్ కూడా గెలుచుకున్నాయి. ఇది ఎంత రియలిస్టిక్ గా ఉందంటే మన కళ్ళకే మోసం అవుతోంది. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో కనిపించే కొన్ని యాంకర్స్ వాళ్ళు నిజమైన మనుషులు కాదని మీకు తెలుసా? ఏ జనరేటెడ్ టీవీ రిపోర్టర్స్ 24 గంటలు పనిచేస్తారు, టైర్డ్ అవ్వరు, మిస్టేక్స్ చేయరు. ఏ వీడియో టూల్స్ తో మనమే ఒక స్క్రిప్ట్ ఇస్తే ఫుల్ వీడియో రెడీ అవుతుంది. వాయిస్, ఎక్స్ప్రెషన్స్, బ్యాక్గ్రౌండ్ అన్ని ఏ క్రియేట్ చేస్తుంది. మీరు ఇప్పుడు వింటున్న కొన్ని సాంగ్స్ కూడా ఏ కంపోజ్ చేసినవే. ఒక ప్రాంప్ట్ ఇస్తే సెకండ్స్ లో కంప్లీట్ సాంగ్ రెడీ. లిరిక్స్, మ్యూజిక్, సింగర్ వాయిస్ అన్ని ఏ జనరేట్ చేస్తుంది. మీరు చాట్‌జీపీటీ గురించి వినే ఉంటారు. ఏ టాపిక్ గురించి అడిగినా సెకండ్ లో ఆన్సర్ ఇస్తుంది. ఎస్సే కావాలా, స్క్రిప్ట్ కావాలా, కోడింగ్ కావాలా, అన్ని రెడీ. ఇక్కడే ఒక షాకింగ్ విషయం ఉంది. జెన్సన్ హాంగ్ చెప్పిన మాట ఏమిటంటే ఫ్యూచర్ లో కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు, ఏఐనే కోడింగ్ చేస్తుంది. ఇది వింటే మనం షాక్ అవ్వాలి కదా. ఇప్పుడు ఏ ఎక్కడ లేదు. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా ప్రతి రంగంలో ఏ ఎంట్రీ ఇచ్చింది. డాక్టర్ రిపోర్ట్స్ అనలైజ్ చేయగలదు, స్టూడెంట్స్ కి టీచ్ చేయగలదు, కంపెనీస్ కి డెసిషన్ సజెషన్ చేయగలదు. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, ఏ అన్ని పనులు చేస్తే మనుషులకు జాబ్స్ ఉంటాయా? ఇది చాలా మందికి బిగ్గెస్ట్ ఫియర్. ఆటోమేషన్ వల్ల ఇప్పటికే కొన్ని జాబ్స్ తగ్గిపోయాయి. ముఖ్యంగా డేటా ఎంట్రీ జాబ్స్, రెపిటేటివ్ ఆఫీస్ పనులు, బేసిక్ కస్టమర్ సపోర్ట్ జాబ్స్, ఫ్యాక్టరీ లైన్ పనులు ఇవి ఏ అండ్ మెషిన్స్ తీసుకుంటున్నాయి. అలాగే కంటెంట్ రైటింగ్ లో సింపుల్ ఆర్టికల్స్, బేసిక్ గ్రాఫ్ డిజైన్, వీడియో ఎడిటింగ్ లాంటి పనులు కూడా ఏఐ వల్ల తగ్గే అవకాశం ఉంది. కానీ ఒక విషయం క్లియర్, ఏ జాబ్స్ తీసేస్తుంది కానీ కొత్త జాబ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. ఏఐ టూల్స్ యూస్ చేయగల వాళ్ళు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు, ఏఐ కంటెంట్ క్రియేటర్స్, డేటా అనాలిసిస్, ఏఐ ఇంజనీర్స్ వీళ్ళకి ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. స్కిల్ అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి ఏఐ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. అందుకే ఏఐని భయపడకుండా దాన్ని లెర్న్ చేసుకోవాలి. ఏఐ మన ఎనిమీ కాదు, అది మన టూల్. దాన్ని ఎలా యూస్ చేస్తామన్నదే మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. సో మీ ఒపీనియన్ ఏమిటి? ఏఐ వల్ల జాబ్స్ పోతాయా లేక కొత్త అవకాశాలు వస్తాయా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం రన్ టీవీ తెలుగు ఎక్స్ప్లోర్ ని ఫాలో అవుతూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియ. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.